ఏంటి మీటింగ్‌కి ఇంత ఎర్లీగా వచ్చేసారు కదా! ఎవరైనా బలవంతం పెట్టారా? లేదంటే మీరే స్వచ్ఛందంగా వచ్చారా మీటింగ్? మేమే స్వచ్ఛందంగా వచ్చామండి. మాకు డ్వాక్రా సభ్యులందరిని తీసుకొని స్వచ్ఛందంగా వచ్చాము మేమేను. అంటే గతంలో మాదిరి ఎవరైనా రాకపోతే అంటే పథకాలు తీసేస్తాం ఇట్లా బెదిరించి బస్సుల్లో తరలించేవారు కదా! ఆ విధంగా వచ్చారా? లేదంటే స్వచ్ఛందంగా మీటింగ్ వినడానికి చంద్రబాబు కోసం వచ్చారా? మీటింగ్ వినటానికే వచ్చామండి మేము. ఎలా ఉందమ్మా చంద్రబాబు గారి పరిపాలన? 6 నెలలు అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి. బావుందా? బాలేదా? అసలు ఏమనిపిస్తుంది? ఒక మహిళగా మీకేమనిపిస్తుంది? బాగానే ఉందండి. మీరు చెప్పండమ్మా ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగానే ఉంది. బాగా రాష్ట్రం అభివృద్ధి చెందుతా నమ్మకం ఉందా? నమ్మకం ఉందండి. మొన్న దీపావళికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు కదా! మీకు వచ్చినాయి అందరికి? వచ్చాయండి. మీరు చెప్పండి అమ్మా ఎలా ఉంది? బాగుంది, పరిపాలన బాగానే ఉంది. మళ్ళీ ఇంకా అభివృద్ధి ఎక్కువ రావాలని మేము చంద్రబాబు నాయుడుని గెలిపించుకున్నాం. బాగానే ఉంటుంది. మీరు కావాలనే గెలిపించుకున్నారు. అభివృద్ధి కావాలి కదా, ఏదన్నా పథకాలు ఇవ్వాలన్నా అభివృద్ధి కావాలి కాబట్టి గెలిపించుకున్నాం. అమ్మ మీరు చెప్పండి అమ్మా మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఉన్నారు. ఎలా ఉంది 6 నెలల పరిపాలన చూస్తుంటే? బాగానే ఉందండి, పర్లేదు బాగానే ఉంది. అందరికీ కూడా ఇప్పుడు రావాల్సినవి ఉన్నాయి కదా, 1500 దానికి సంబంధించి కూడా ఇస్తానన్నారు. అందరికీ గ్యాస్లు మొన్న ఇచ్చారు, లేని వాళ్ళ కనెక్షన్స్ కొత్త కనెక్షన్స్ తీసుకుంటున్నారు. ఫ్రీ సిలిండర్స్ కూడా చాలామందికి అందాయి, బాగానే ఉంది. ఏంటి ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయబోతున్నారు విజన్ 2047 సంబంధించి. గతంలో విజన్ 2020 అన్నారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటప్పుడు. ఈరోజు ఎలా ఉందో హైదరాబాద్ చూస్తున్నాం. ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. నిజంగా ఆ కళ నెరవేరబోతుందా? నిజంగా డెవలప్ అవుతుందా చంద్రబాబు గారు చెప్పేది? అవ్వాలనే కోరుకుంటున్నాము, అయిద్ది అని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ఉంటుంది అలాగే. అంటే యువతకి ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పిస్తామనేసి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అయితే లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఐటీ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఆయన వర్కింగ్ ఎలా ఉంది గతంతో కంపేర్ చేసుకుంటే? ఇస్తారనుకుంటున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కదా. పోయినసారి లాగా ఇప్పుడు మనకి కూడా చాలామందికి ఏంటంటే జాబ్స్ వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. మొన్న బీఈడీ రిలీజ్ చేశారు, దానికి సంబంధించి అట్లాగే టీచర్స్తో పాటు ఇంకా మిగిలిన పోస్టులు కూడా ఏదైతే ఖాళీ అని అన్నీ భర్తీ చేస్తే నిరుద్యోగులందరికీ జాబ్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇస్తారని అనుకుంటున్నాం మేమందరం కూడా. మహిళగా చెప్పండి, గతంలో మన రాష్ట్రానికి రాజధాని ఏదంటే ఏదో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది ఇప్పుడు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి దాని పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఏమనిపిస్తుంది ఇప్పుడు? హ్యాపీగానే ఉంది. ఏది రాజధాని అయినా కానీ అందరూ సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. సో వీళ్ళ ప్రభుత్వం వచ్చి ఇది మనకు వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇంకొంచెం అభివృద్ధి చెంది అందరూ మేలు పొందేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూటమి ప్రభుత్వం పైన భారీ ఎత్తున నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. సో దానికి ప్రజలు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అండ్ మరలా చూసుకుంటే చంద్రబాబు 5 ఏళ్ళు బాగా డెవలప్ చేస్తారని నమ్మకం మీకుందా? ఒక మహిళగా మీరు చెప్పండి. ఉంది అండి, నమ్మకం ఉంది, చేస్తారని అనుకుంటున్నాము. గెలిపించాము. అది ఉన్నది ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నాయి అన్నీ కూడా పనులు ఇంకా ఫాస్ట్గా జరిగి అందరూ మేలు పొందామని అనుకుంటున్నాము. చెప్పండి అమ్మా. నమ్మకం ఉండబట్టి అంతా గెలిపించుకున్నాం కదండి. ఆయన మా నమ్మకాన్ని ఆయన కూడా నిలబెట్టారు. ఏమని చెప్పారు? మీ ప్రజలందరూ నా గురించి నిలబడి ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన గురించి చెప్పారు. ఆయన ఏమని ఎక్కడెక్కడి నుంచో డబ్బులు ఖర్చు పెట్టి నా కోసం ఓటు వేయడానికి ఎక్కడ దూరం దూరం నుంచి వచ్చారు అని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్పారండి. అంటే అప్పుడు చెప్పారు ఓకే ఓట్లు వేసేసారు, కానీ ఇప్పుడు ఓట్లు వేసినందుకు బాధపడుతున్నారంటగా, నిజమేనా? లేదండి, ఎవరో పనికిమాన వాళ్ళు బాధపడితే బాధపడచ్చు కానీ అందరూ బాధపడరు కదా. అంటే 6 నెలల్లో మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయి, రాష్ట్రం నాశనం అయిపోయిందని జగన్ అంటున్నారు కదమ్మా. ఇవ్వండి ఎవరు ఏందనుకున్నా మనకేం చేస్తున్నారన్నది మనం తెలుసుకోవాలి. పక్కోళ్ళు ఎన్ని రకాలుగానో చెప్తారు, అవన్నీ వినకూడదు. ఎందుకంటే మన నమ్మకం మనకు ఉండాలి. ఆ నమ్మకమే మనకు లేనప్పుడు ఎదటోళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ మనం పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, అవన్నీ పైకి రావు. ఒకళ్ళ మీద ఆధారపడక మనకి ఏం జరుగుతుంది, మన కళ్ళ ముందు ఏం జరుగుతుంది అది చూసుకోవాలి. గతంలో ఎలా ఉండేదమ్మా అసలు? గత పాలన ఎలా ఉండేది అసలు జగన్మోహన్ రెడ్డి? ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి పాలన. జగన్మోహన్ రావు గారి దగ్గర ఇంకా అటు ఇటు ఏం చెప్పలేమండి. కొంత బాగుందా? ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. అంటే పథకాలన్నీ అందుతున్నాయా? మొన్న ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు. అందుతున్నాయండి, అన్నీ అందుతున్నాయి. ఎలా అనిపిస్తుంది? ఊళ్ళలోకి వచ్చి చంద్రబాబు నాయుడే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే పెన్షన్ ఆయన ఇంటింటికి వెళ్ళి ఇస్తున్నాడు కదా 1వ తారీఖున, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన వయసులోకి రాకపోయినా ముసలోళ్ళకి ఇప్పిస్తున్నారు. దాని గురించి కొంచెం మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఆయన వల్ల ఏమీ లేదండి, బాగుంది. అంటే గతంలో ఎక్కడ కూడా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చేవి కాదు అని చెప్పేవారు. మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటున్నారు. ఇంకా రావాలి కదండి, ఇంకా చూడాలి. రావాలేదు, ఇంకా అమలుపరచలేదు కదా అవన్నీ. ఇంకొక్కొక్కటి చూసి దాన్ని బట్టి అవుతుందండి, మనం కంగారు పడుతుంది.